హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 నేను మీ హరీష్. మనందరికీ తెలుసు కొవ్వూరు టీవీ రామారావు గారి సస్పెన్షన్ ఇష్యూ జనసేన పార్టీలో కొంత సంచలనమే రేపింది. జన సైనికుల్లో ఆగ్రహాన్ని కూడా తెప్పించింది. ఏంటి చీటికి మాటికి సస్పెండ్ చేసుకుంటూ పోతే జనసేన పార్టీలో ఉండేటువంటి నిజాయితీ గల నాయకులే చాలా మంది తక్కువ, అది కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేసుకుంటూ వెళితే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అయితే దీని మీద ఒక ఎంక్వైరీ కూడా వేశారు. అసలు సస్పెన్షన్ కాదు, అప్పట్లో మన అటు జనసేన పార్టీ నుంచి రిలీజ్ అయినది ఏంటంటే కొంత అంటే ఆయన్ని కొద్దిగా దూరంగా ఉండమని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడం జరిగింది. ఎంక్వైరీకి టైం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కొంత ఇష్యూ అవటం వల్ల జనసేన పార్టీ నుంచి కూడా తిరిగి మళ్ళీ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి మనందరికీ తెలుసు తమ్మారెడ్డి శివశంకర్ గారి మీద ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయనకి పూర్తి బాధ్యతలు ఇచ్చి అక్కడ జరిగినటువంటిది పరిస్థితులు ఏంటి, టీవీ రామారావు గారి వెనక ఏం జరిగింది, ఆయన తప్పు దాంట్లో ఎంత ఉంది, ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈజ్ ద జనసేన పార్టీలో ట్రబుల్ షూటర్ అని చెప్పాలి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిజాయితీగా ఆయన చాలా బలంగా పనిచేసేటువంటి వ్యక్తి. అందుకే కాబోలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుల్లో ఆయన పేరు కూడా మొదటగా వినిపిస్తుంది. ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నారు ఆయన. అలాంటి శివశంకర్ గారు కొవ్వూరులో దిగారు, ఇది కూడా నిజమే. ఈరోజు ఉదయమే కొవ్వూరు చేరుకున్నారు శివశంకర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి మిగతా అక్కడ ఉన్న టీవీ రామారావు గారు జనసేన పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఒక కొలిక్కి వస్తుంది, టీవీ రామారావు గారిది తప్ప, టీడీపీ నాయకులది తప్ప, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నిజంగా నిజాయితీగా నిక్కచ్చిగా తేల్చేటువంటి పనిలో మన శివశంకర్ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇది ఒక మంచి పరిణామం అని అనాలి. రామారావు గారు గతంలో టీడీపీ నాయకులుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి స్థాయి నాయకుడు ఏం తప్పు చేశారు? జనసేన పార్టీలోకి రావటం అంటేనే నిజాయితీగా ఉంటేనే రావాలి, నిజాయితీగా ఉండగలిగితేనే రావాలి, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటేనే రావాలి. డబ్బు సంపాదనతోనో లేదంటే ఆస్తుల పెంచుకోవడం కోసమో రావాలనే ఆలోచన ఉంటే జనసేనలోకి రానవసరం లేదనేది చాలా స్పష్టంగా తెలుసు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తీసుకోరు, ఎవరన్నా వచ్చినా ఆచితూచి తీసుకోవటం అనేది జనసేన పార్టీలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు మనకు తెలుసు. అందుకని జనసేన పార్టీలో చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నవాళ్ళు చాలా నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తారు. ఎక్కడన్నా అడపా తడప ఎవరన్నా క్రమశిక్షణ తప్పితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు తోసేస్తారు. ఇందులో ఎటువంటి ఆలోచన లేదు. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూనా లేదంటే ఇంకొకటి ఇష్యూనా ఏదైనా కావచ్చు, జానీ మాస్టర్ ఇష్యూలో కావచ్చు, కిరణ్ రాయల్ ఇష్యూలో కావచ్చు, ఈరోజు వినుత కోట ఇష్యూలో కావచ్చు. ఇది చాలా స్పష్టంగా ఉంది. సో టీవీ రామారావు గారు లాంటి ఒక నిజాయితీగా నిబద్ధత ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జన సైనికులందరి బాధపడ్డారు. నియోజకవర్గంలో ఆయనలాగా పనిచేసేటువంటి వ్యక్తి లేరు, అలాంటి వ్యక్తినే సస్పెండ్ చేస్తే ఎలాగా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి వచ్చినటువంటి అంశం కూడా. ఎందుకంటే చాలా మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమనరు. టీవీ రామారావు గారి ఇష్యూలో కూడా ఏమీ అనలేదు. కాకపోతే ఆయన వెనకుండేటువంటి కొంతమంది ఎవరైతే సస్పెండ్ చేయడానికి ఆ లెటర్ రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళ మీద సీరియస్ అవటం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి తెలియలేదు అనేది కొంతమంది వాదన. అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే అసలు నిజంగా ఆయన పోటీ చేస్తే గెలిచి ఎమ్మెల్యేగా అయ్యేటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతుందా అనేది కూడా ఒక అంశమే. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ అయిపోయినటువంటి అంశం. అలాంటి నాయకుడు ఎందుకు సస్పెండ్ జరిగింది, దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ తేల్చేటువంటి పనిలో శివశంకర్ గారు జనసేన పార్టీ ట్రబుల్ షూటర్ ఆయన అక్కడ రంగంలోకి దిగటం జరిగింది. ఆయన ఉన్నది ఉన్నట్టుగా పక్కాగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధినేతకి రిపోర్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఆయన నిమగ్నం అయ్యారు. నాకు తెలిసి ఒక 2 రోజులు జరగచ్చు. మిగతా ఎవరెవరైతే ఉన్నారో పాజిటివ్స్ నెగిటివ్స్ దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.